హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ 60. అందరూ తుఫాన్ ప్రభావం వల్ల ఎలా ఉన్నారు? అందరూ ఇంట్లోనే ఉండండి, సేఫ్‌గా ఉండండి. ఇక మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. మాకైతే ఫుల్ వర్షాలండి. అలాగే నైట్ కరెంట్ అస్సలు లేదు. మార్నింగ్ 4:00 వచ్చింది. నేను నైట్ అనుకున్నా అసలు మొబైల్‌లో ఛార్జింగ్ లేదు. అసల రేపు వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అని అనుకున్నా గానీ మార్నింగ్ కరెంట్ రావడం వల్ల ఇక ఛార్జింగ్ పెట్టేసి ఇంకిప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు టైం మార్నింగ్ 7:30 అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. శాంతి గారితో కలిసి వైజాగ్ చేరుకున్న భార్గవి హాస్పిటల్‌కి చేరుకునేసరికి ఉదయం 10 అయింది. రాత్రి ముందుగానే ఫ్లైట్ బుక్ చేసుకొని ఎయిర్‌పోర్ట్‌కి చేరినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వడంతో రాత్రంతా మరో ఫ్లైట్ కోసం ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయింది భార్గవి. ఆమెకు అభినవ్‌ని చూస్తే తప్ప మనసు కుదుటపడేలా అనిపించలేదు. హాస్పిటల్‌కి వెళ్ళగానే రిసెప్షన్‌లో అభినవ్ గురించి ఎంక్వైరీ చేస్తే ఎమర్జెన్సీ కేర్‌లో ఉన్నాడని చెప్పడంతో లిఫ్ట్‌లో 5th ఫ్లోర్‌కి వెళ్ళింది. ఆ ఫ్లోర్ కారిడార్‌లో చాలామంది ఉన్నారు. యూనిఫామ్‌లో ఉన్న కొందరు పోలీసులు, మామూలు డ్రెస్‌లో ఉన్న మరికొందరు వ్యక్తులు అక్కడ ఉండడం భార్గవి చూసింది. వారి పక్కనే చైర్‌లో ఇద్దరు ముసలివాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒక ఆవిడ ఏడుస్తుంటే పక్కన ఉన్న అతను ఆమెను ఓదారుస్తున్నాడు. అభినవ్‌కి ఎలా ఉందో అని టెన్షన్‌తో భార్గవి అరచేతుల్లో చెమటలు పడుతున్నాయి. అటుగా వెళ్తున్న నర్స్‌ని ఆపి అభినవ్ గురించి అడిగింది. అభినవ్‌కి సర్జరీ చేస్తున్నారని ఆమెను అక్కడే వెయిట్ చేయమని చెప్పి నర్స్ వెళ్ళిపోయింది. అక్కడ కాసేపటి ముందు తను చూసిన వాళ్లకు కొద్ది దూరంలో ఉన్న చైర్స్‌లో కూర్చుంది భార్గవి. నిన్నటి వరకు తనతో సరదాగా అల్లరి చేస్తూ, ఆట పట్టిస్తూ తన గురించి కేర్ తీసుకుంటూ ఉన్న అభినవ్‌కి సడన్‌గా ఇలా అవ్వడం భార్గవి మీద చాలా ప్రభావం చూపించింది. శాంతికి కూడా మనసులో బాధగానే ఉన్నా అభినవ్‌కి ఇచ్చిన మాట కోసం భార్గవిని జాగ్రత్తగా చూసుకోవడానికి ధైర్యంగా ఉన్నట్టు నటిస్తుంది. ఉదయం కాస్త మధ్యాహ్నంగా మారిపోయింది. సమయం గడిచే కొద్దీ అభినవ్‌కి ఎలా ఉందో అని టెన్షన్ మరింత పెరిగిపోతుండగా కుదురుగా చైర్లో కూర్చోలేక కారిడార్లో అటూ ఇటూ నడుస్తూ ఉంది భార్గవి. పోలీసులు అక్కడి నుండి వెళ్ళిపోయాక కొద్దిమంది మాత్రమే మిగిలారక్కడ. 10 గంటల సుదీర్ఘ ఆపరేషన్ పూర్తయ్యాక థియేటర్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. అందులో నుంచి నర్స్, డాక్టర్స్ బయటికి రావడం చూసి భార్గవి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారు, అభినవ్‌కి ఎలా ఉంది అంటూ కంగారుగా అడిగింది భార్గవి. మీరు పేషెంట్ వైఫా అని భార్గవి వైపు ఒక క్షణం చూసి, మీ హస్బెండ్కి లెఫ్ట్ లెగ్ బోన్, రైట్ హ్యాండ్ ఎల్బోకి ఫ్రాక్చర్ అయింది. స్టెరమ్స్ కూడా ఫ్రాక్చర్ అయింది. తలకు బలమైన దెబ్బలు తగిలాయి. అతనికి ఈరోజు జరిగిన సర్జరీ సక్సెస్ అయింది అండ్ రేపు కూడా సర్జరీ ఉంది. బట్ యూ డోంట్ వరీ, అతనికి ప్రాణాపాయం లేదు అని చెప్పారు డాక్టర్. అభినవ్ కండిషన్ తెలిసి భార్గవి మైండ్ ఒక క్షణం బ్లాక్ అయింది. కానీ ఇప్పుడు అభినవ్‌కి ప్రమాదం లేదని శాంతి నచ్చజెప్పడంతో నెమ్మదిగా సర్దుకుంది. భార్గవితో మాట్లాడిన తర్వాత డాక్టర్ మిగిలిన వారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ రావడంతో చైర్లో కూర్చొని ఉన్న ఆవిడ వాకింగ్ స్టిక్ గట్టిగా పట్టుకొని పైకి లేచి, డాక్టర్, నా కూతురు ఎలా ఉంది అని ఆందోళనగా అడిగింది. డాక్టర్ వైపే చూస్తున్న భార్గవికి ఆ మాటలు స్పష్టంగా వినిపించాయి. ఇప్పటివరకు వాళ్ళంతా అభినవ్ బంధువులు కావచ్చని అనుకున్న భార్గవికి వాళ్ళ మాటల్ని బట్టి ఆవిడ వైష్ణవి తల్లి అని అర్థమైంది. అలాగే తాను కేవలం అభినవ్ గురించి మాత్రమే టెన్షన్ పడుతూ వైష్ణవి సంగతి మర్చిపోయిందని అప్పుడు గుర్తుకొచ్చి తల పట్టుకుంది భార్గవి. ఆవిడ సిచ్యువేషన్ ఇంకా క్రిటికల్గానే ఉంది. సర్జరీ జరుగుతుంది. సర్జరీ పూర్తయితే కానీ ఆమె గురించి ఏం చెప్పలేం అని డాక్టర్ అభినవ్ వైష్ణవిల పరిస్థితి చెప్పాడు.
కూతురికి సీరియస్‌గా ఉందని తెలిసిన తల్లి బాధను అక్కడున్నవారు ఓదార్చలేకపోయారు. కనీసం ముఖపరిచయం కూడా లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలో అర్థం కాలేదు భార్గవికి. నెర్వస్‌గా అనిపిస్తుంటే అక్కడే సైలెంట్‌గా ఉండిపోయింది. అయితే భార్గవి మనసుకి నిలకడగా అనిపించకపోవడంతో ఒకసారి అభినవ్‌ని కలవడానికి డాక్టర్‌ని పర్మిషన్ అడగగా డాక్టర్ పర్మిషన్ ఇవ్వలేదు. చూడండి, అతనికి ఇప్పుడే సర్జరీ అయింది. ఇంకా కోమాలోనే ఉన్నాడు. అతన్ని మీరు చూడ్డం కుదరదు. రేపు సర్జరీ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్. అభినవ్ మహేంద్ర భూపతి కొడుకు అని తెలియడంతో వాళ్ళ యాక్సిడెంట్ వైరల్ అయ్యింది. పోలీసులు అసలు విషయం తెలుసుకోవడానికి కూపీ లాగసాగారు. అభినవ్ గురించి అందరూ ఆసక్తికరమైన చర్చలు స్టార్ట్ చేయగా కొందరు అభినవ్ మహేంద్ర భూపతికి అసలు కొడుకు కాదని, అక్రమ సంతానం కావడం వల్ల అభినవ్ మహేంద్ర భూపతి వారసుడు కాలేడని వివాదాస్పద వ్యాఖ్యలు చేయసాగారు. ఎక్కడ బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుందా అని గాలించే మీడియా అభినవ్ గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అభినవ్ పుట్టు పూర్వత్రాలు మొత్తం కొన్ని గంటల్లోనే వెలికి తీసిన మీడియా అతని బయోడేటాని సోషల్ వెబ్సైట్లో పబ్లిష్ చేశాయి. అభినవ్ మహేంద్ర భూపతికి మొదటి భార్య అయిన వైష్ణవి కొడుకని, మహేంద్ర భూపతి పెళ్లైన కొన్ని నెలలకి అనుకోని కారణాల వల్ల భార్య వైష్ణవికి దూరమై వేరే మ్యారేజ్ చేసుకోవటం వల్ల వైష్ణవి గురించి అభినవ్ గురించి ఎవరికీ తెలియదని మీడియా స్పష్టం చేసింది. అభినవ్ మహేంద్ర భూపతి అక్రమ సంతానం కాదని, అతనికి కూడా వారసత్వం ఉంటుందని, ఇంకా చెప్పాలంటే మహేంద్ర భూపతి పెద్ద కొడుకు అభినవ్ అని అందరికీ స్పష్టమైంది. సోషల్ మీడియాలో అభినవ్ న్యూస్ వైరల్ అవుతుంటే నెటిజన్లు తమకు తోచినట్టు పోస్ట్ చేయసాగారు. అభినవ్ మహేంద్ర భూపతి కొడుకు అనేది నిజమే అయితే అతనికి జరిగిన కార్ యాక్సిడెంట్ చాలా డౌట్స్ రేస్ చేస్తుంది. రివర్స్లో వచ్చిన కంటైనర్ అతని కారును మాత్రమే ఎందుకు ఢీకొట్టింది? దీని వెనక అసలు కారణం వేరేగా ఉందని అనిపిస్తుంది. నేను యాక్సిడెంట్ వీడియోస్ చూశాను. ఇది కావాలని చేసిన యాక్సిడెంట్ అని ఇందులో క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికే మహేంద్ర భూపతి వారసుడి విషయంలో చాలా గొడవలు అవుతున్నాయని తెలిసిందే. అభినవ్ మహేంద్ర భూపతి పెద్ద కొడుకు కావడం వల్ల అతనికి వారసత్వం వస్తుందని అతని తమ్ముళ్లే ఈ యాక్సిడెంట్ చేయించి ఉంటారు. అభినవ్ అడ్డు తొలగించుకుంటే లాభం వచ్చేది కేవలం వాళ్ళకి మాత్రమే. చెత్త చిన్నేమో చూసి వేసేపోండి అని ఎవరికి తోచినట్టు వాళ్ళు కామెంట్స్ చేయసాగారు. అభినవ్ గురించి ఇంటర్నెట్లో వస్తున్న న్యూస్ చూసి భార్గవి షాక్ అయింది. తనకు పరిచయం అయిన దగ్గర నుంచి ఎంతో సింపుల్గా ఉండే వైష్ణవి గుర్తుకొచ్చింది ఆమెకు. ఇంత రిచ్ పర్సన్ అయ్యుండి కూడా నా అనుకున్న మనుషులకే కాకుండా నాది అనుకున్న ఏమీ లేని తనను కోడలుగా యాక్సెప్ట్ చేసినందుకు ఆశ్చర్యపోయింది. లాలీ చిన్నగా దిగు. అంత మంచి వ్యక్తిత్వం ఉన్న వైష్ణవి కూడా భర్త చేతిలో మోసపోయిందని తెలిసి బాధపడింది భార్గవి. న్యూస్లో చూపిస్తున్నట్టు అభినవ్ వాళ్ళది యాక్సిడెంట్ కాకుండా అటెంప్ట్ అయితే అతనికి ఇంకా ప్రమాదం తప్పలేదని, అతను ఇప్పటికీ ప్రమాదంలోనే ఉన్నాడని భార్గవి భయపడింది. అభినవ్ రూమ్లోకి ఎలో లేకపోవడంతో అలాగే రాత్రంతా అభినవ్ రూమ్ ముందే ఉండిపోయింది భార్గవి. అభినవ్కి ప్రమాదం లేదని చెప్పారు కదా, ఈ రాత్రికి దగ్గరలోనే ఉన్న హోటల్ రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని రేపు ఉదయాన్నే మళ్ళీ వద్దాం. అసలు నీకు హెల్త్ కూడా బాగాలేదు కదమ్మా అని శాంతి నచ్చ చెప్పినా వినిపించుకోలేదు భార్గవి. మర్నాడు అభినవ్కి రెండో సర్జరీ జరిగేసరికి ఆ రోజు కూడా సాయంత్రం 5 దాటింది. సర్జరీ అయ్యాక అభినవ్ని విఐపి రూమ్కి షిఫ్ట్ చేశారు. రైట్ హ్యాండ్కి తలకు ఛాతీకి బ్యాండేజ్ వేయటం వల్ల కేవలం ముఖం మాత్రమే కనిపిస్తుంది. యాక్సిడెంట్లో పెద్ద మొత్తంలో బ్లడ్ లాస్ అవ్వడం వల్ల తెల్లగా పాలిపోయి ఉన్నాడు అభినవ్. ఇంకా బలహీనంగా ఉండడంతో ఇంకా బ్లడ్ ఎక్కిస్తున్నారు. అభినవ్ స్ట్రెచ్చర్తో పాటుగా భార్గవి కూడా రూమ్లోకి వెళ్ళింది. అభినవ్ని బెడ్ మీద పడుకోబెట్టి ఎక్విప్మెంటు అన్నీ సెట్ చేశాక
డాక్టర్ ఒకసారి చెక్ చేసి సర్జరీ సక్సెస్ అయింది. ఇతని కండిషన్ ఇప్పుడు పర్లేదు. మెడిసిన్స్ పవర్ వల్ల 8 గంటల వరకు నిద్రపోతాడు. అతను త్వరలోనే కోలుకుంటాడు అని చెప్పాడు. రాలేదా? డాక్టర్ మరి వీళ్ళ మదర్ పరిస్థితి ఏంటి అని. ఏంటి అత్తయ్యకి ఎలా ఉంది కంగారుగా అని అడిగింది భార్గవి. ఆమె తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. బాడీలో ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడం వల్ల ఆమె బాడీలో సగం ప్యారలైజ్ అయ్యి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడే ఏం చెప్పలేం అని చెప్పాడు డాక్టర్. అభినవ్ సేఫ్గా ఉన్నందుకు సంతోషించినంతలోనే వైష్ణవికి సీరియస్గా ఉందని తెలిసి ఆ సంతోషం మాయమైపోయింది భార్గవికి. నెమ్మదిగా అభినవ్ పక్కనే బెడ్ మీద కూర్చొని అతన్ని పరిశీలనగా చూసింది. ఒళ్ళంతా తెల్లని బ్యాండేజ్తో చూడ్డానికి అచ్చు మమ్మీలా కనిపిస్తున్నాడు అభినవ్. అతని బెడ్ పక్కనే మానిటర్ ఉంది. అందులో అభినవ్ హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ చూపిస్తుంటే వాటిని కొద్దిసేపు చూసింది. అభినవ్ వైజాగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్లైట్ ఎక్కే ముందు తనకి కాల్ చేసి, నిన్ను వదిలి వెళ్ళాలని లేదు స్వీట్ హార్ట్, మామ్ కోసం తప్పట్లేదు, మిస్ యూ అని బాధగా చెప్పడం గుర్తుకొచ్చింది భార్గవికి. బ్లడ్ ఎక్కుతున్న అభినవ్ చేతిని నెమ్మదిగా తన చేతిలోకి తీసుకొని, అత్తయ్యతో కలిసి ఏదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నావనుకున్నాను అభినవ్, కానీ ఆ ప్రయాణమే నీకు ఆపదల్లో పడేస్తుందని ముందే తెలుసుంటే నేను అస్సలు వెళ్ళనిచ్చేదాన్ని కాదు అని కంట నీరుతో బాధగా చెప్పి, నీకేం కాదు అభినవ్, త్వరలోనే నార్మల్ అయిపోతావు, గెట్ ఫీల్ సూన్ అంది భార్గవి. తను ఏం మాట్లాడినా అది అభినవ్ వినలేడని భార్గవికి తెలిసినా అతను తనతో మాట్లాడకుండా అలా ఉండడం భార్గవికి నచ్చలేదు. అభినవ్ సైలెంట్గా ఉంటేనే అతని మాటల్ని తాను ఎంత మిస్ అవుతుందో అర్థమవ్వసాగింది భార్గవికి. అందుకే ఆ లోటు భర్తీ చేయడానికి తాను మాట్లాడుతుంది. అభినవ్ వైష్ణవి కారుకి యాక్సిడెంట్ అవుతున్నప్పుడు జరగబోయే ప్రమాదాన్ని ముందే గుర్తించిన వైష్ణవి కొడుకుకి ఏం కాకుండా ఉండాలని అభినవ్ వైపు తిరిగి అతన్ని గట్టిగా పట్టుకుంది. దానివల్ల యాక్సిడెంట్ ఎఫెక్ట్ ఎక్కువగా వైష్ణవి మీదనే పడింది. తల్లి తనను ప్రమాదం నుండి తప్పించి చావు బ్రతుకులతో పోరాడుతుందని అభినవ్కి స్పృహ వచ్చాకే తెలిస్తే అతని సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంటుందో ఊహించలేకపోతుంది భార్గవి. అభినవ్ని రూమ్కి షిఫ్ట్ చేశారని తెలిసి అతని ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చారు. అభినవ్ పక్కనే కూర్చొని అతని చేతిని పట్టుకొని ఉన్న భార్గవిని చూసి ముఖం చిట్లించారు వాళ్ళు. వాళ్ళని చూసిన భార్గవి ఇబ్బందిగా ఫీల్ అవుతూ అభినవ్ నుంచి దూరంగా జరిగింది. వచ్చిన వాళ్ళు అభినవ్ మేనమామ, అతని భార్య అని వాళ్ళు మాట్లాడుకునే విధానాన్ని బట్టి అర్థం చేసుకుంది భార్గవి. ఆ అమ్మాయి ఎవరు, మనోడి దగ్గర ఎందుకుంది అని అభినవ్ అత్తయ్య తన భర్తను అడిగింది. తెలిసిన వాళ్ళు అయ్యుంటారులే, వైష్ణవి గురించి తెలిసిందే కదా, వదిలే అని తేలిగ్గా కొట్టిపారేశాడు అభినవ్ మేనమామ. అంతటితో టాపిక్ అక్కడే ఎండ్ అయిపోయింది. అభినవ్ దగ్గర వాళ్ళు ఉన్న విధానం చూస్తే ఇప్పటిలో వెళ్ళరని అర్థమైంది భార్గవికి. ఆమె ఫోన్ వైబ్రేట్ అవుతుంటే చూసింది. శాంతి కాల్ చేస్తుండగా నెమ్మదిగా రూమ్లోంచి బయటకు వచ్చింది భార్గవి. ఏంటాంటీ, ఏమైంది అని భార్గవి ఆమెను అడుగుతుండగానే, వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు కదమ్మా, కాసేపు వాళ్ళని అక్కడ ఉండనివ్వు అని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చి, వైష్ణవి గురించి ఆలోచిస్తుంటే మనసు తరుక్కుపోతుంది. కారణాలేంటో తెలియదు కానీ భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చింది. 8 సంవత్సరాల క్రితం మీకు జరిగిన యాక్సిడెంట్ వల్ల తనకెంతో ఇష్టమైన ఇంటిని, హైదరాబాద్ని వదిలేసి ఏమీ తెలియని మనుషుల మధ్యకు, భాష కూడా తెలియని చోటుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు దగ్గరయ్యావు. ఇంకా తన భర్త నుండి కూడా కబురు వచ్చింది. అతనితో తాడో పేడో మాట్లాడుకోవడానికి బయలుదేరింది. కానీ అంతలోనే ఎంత ఘోరం జరిగిపోయింది. జరిగేదంతా చూస్తుంటే భగవంతుడో వైష్ణవి మీద, ఆమె జీవితం మీద కుళ్ళుతోటి ఆమెను ఇంకా ఇంకా కష్టపెడుతున్నాడని అనిపిస్తుంది. మంచి వాళ్ళకంతే మంచే జరుగుతుంది అంటారు కదా, మరి మన వైష్ణవి మంచితనం
ముక్కోటి దేవతల్లో ఏ ఒక్కరికి అర్థం కాలేదా అని తనలో తానే మాట్లాడుకుంటున్నట్టు భార్గవితో అంది శాంతి. ఆమె మాటలు వింటూ హాస్పిటల్ కారిడార్లోని బాల్కనీలో నుంచొని సిటీ చూస్తున్న భార్గవి తీవ్రంగా ఆలోచిస్తుంది. భార్గవికి గుర్తున్నంత వరకు 8 సంవత్సరాల క్రితం ఉన్న అభినవ్కి ఫ్రెండ్స్ చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అతను మాట్లాడే 10 మాటల్లో 6 మాటలు ఎప్పుడూ తన అమ్మ గురించే ఉండేవి. అప్పట్లోనే వైష్ణవి గొప్పతనం గురించి విని ఆమెను ఎలాగైనా కలవాలని కలలు కనేది భార్గవి. ఇప్పుడు తను ఆమెకు దగ్గరైతే ఆమె ఇంత దూరం అయ్యే పరిస్థితి ఏర్పడడం భార్గవికి కూడా బాధగానే అనిపించింది. భార్గవి అలా ఆలోచిస్తుండగానే శాంతి కూడా తెప్పరిల్లినట్టు ఆలోచన నుండి బయటకు వచ్చి భార్గవిని గమనించింది. ఆమె కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడంతో ఆమె భుజం మీద చేయి వేసి, సరే భార్గవి, ఇప్పుడు అభినవ్ దగ్గర అందరూ ఉన్నారు కదా, నువ్వు కాసేపు హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకో అంది శాంతి. అభినవ్కి ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా ఈ సిచ్యువేషన్లో అతన్ని వదిలి వెళ్ళాలంటే భార్గవి మనసు ఒప్పుకోవడం లేదు. అది గమనించిన శాంతి, అభినవ్ స్పృహలో కూడా లేడు కదా, మరి ఇక్కడుండి ఏం చేద్దాం అనుకుంటున్నావు భార్గవి? ఎన్ని రోజులు ఇక్కడే ఉంటాం? నీ హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా. రేపు వాడు కళ్ళు తెరిచేసరికి నువ్వు మంచాన పడితే నిన్ను సరిగ్గా చూసుకోలేదని వాడు నన్ను కోపడతాడు. అర్థమవుతుందా? అసలు ఇదంతా కాదు, మనం వెంటనే బెంగళూరు వెళ్దాం పదా. అసలే 2 రోజుల్లో నీకు అక్కడ డాక్టర్స్ దగ్గర అపాయింట్మెంట్ ఉంది అని సూటిగా అడిగింది. భార్గవి తల తిప్పకుండా దూరంగా చూస్తూ, అభినవ్కి క్యూర్ అయ్యి ఎప్పటిలా తిరిగే వరకు నేను తనను వదిలి రాలేనంటీ అని స్థిరంగా చెప్పింది భార్గవి. లెగ్ బ్రోన్ బ్రేక్ అయిందని డాక్టర్ చెప్పారు. అభినవ్ మామూలుగా తిరగడానికి కొన్ని నెలలు పట్టొచ్చు భార్గవి అంది శాంతి భార్గవిని చూస్తూ. సో వాట్, ఎన్ని నెలలైనా మనం ఇక్కడే ఉంటున్నాం అని స్పష్టంగా చెప్పింది భార్గవి. నువ్వు వైజాగ్లోనే ఉన్నావని నీ మాజీ భర్తకు తెలిస్తే నిన్ను కాపాడడానికి ఇప్పుడు అభినవ్ కూడా రాలేడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ వ్యక్తి నిన్ను వదిలిపెడతాడని నువ్వు అనుకుంటున్నావా? కాస్త కంగారుగా మనసులోనే అనుకుంది శాంతి. ఆమెకు భార్గవి గురించిన నిజాలన్నీ తెలుసు. కానీ పాపం భార్గవికే తన గతం గుర్తులేదు కదా. ఆమె ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండిపోవడం చూసి, మీరు నా గురించి కంగారు పడుతున్నారని నాకు తెలుసా ఆంటీ. బట్ అభినవ్ని ఇలా వదిలేసి వెళ్ళినా నేను ప్రశాంతంగా ఉండలేను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను అన్నిటినీ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. అండ్ మీరు భయపడినట్టు ఏమీ కాదు. మీ సపోర్ట్తో నేను కూడా హెల్తీగానే ఉంటాను అని స్థిరంగా చెప్పింది భార్గవి. భార్గవి నిర్ణయంలో అభినవ్ పట్ల ఆమెకున్న ప్రేమ కనిపిస్తుంటే, నా బిడ్డ అభినవ్ సెలక్షన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో నీ రూపంలో మరోసారి నిరూపించబడింది అనుకొని చిన్నగా నవ్వి, నువ్వు టెన్షన్ పడకు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు అభినవ్ని చూసుకో అని ధైర్యం చెప్పింది శాంతి. తన పరిస్థితి అర్థం చేసుకున్న శాంతిని అభిమానంగా చూస్తూ థ్యాంక్స్ చెప్పింది భార్గవి. అభినవ్ తొందరగా మామూలు మనిషి అవ్వాలని భార్గవి ఆరాటపడుతుంటే, హాల్లోని సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న నిషా చేతిలో రిమోట్ని విసుగ్గా ఆడిస్తూ టీవీలో ఛానల్స్ మారుస్తుంది. నిషా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటే ఆమె బయటకు వెళ్ళడానికి ఇందిర పర్మిషన్ ఇవ్వలేదని ఆ కోపం అంతా రిమోట్ మీద చూపిస్తుంది. నిషా పేరుకి టీవీ చూస్తుంది కానీ చూపు ధ్యాస అంతా మనవణ్ణి ఎత్తుకొని సెర్లాక్ తినిపిస్తున్న అత్తగారి మీదే ఉంది. ఇందిర అక్కడి నుంచి పక్కకు వెళ్తే తాను సైలెంట్గా బయటికి వెళ్ళిపోవడానికి చూస్తుంది నిషా. కానీ ఆమె ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టు కనిపించట్లేదు. అందుకే ఆ విసుగుని అక్కడ వర్క్ చేస్తున్న సర్వెంట్స్ మీద చూపిస్తూ మాటలతోనే హడలు కొట్టేస్తుంది నిషా. ఆమె అలా యథాలాపంగా ఛానల్స్ మారుస్తుండగా అందులో వస్తున్న అభినవ్ యాక్సిడెంట్ న్యూస్ ఆమెను ఆకర్షించింది. సోఫాలో నుంచి ముందుకు వంగి మరీ ఆ న్యూస్ వింది నిషా. టీవీలో అభినవ్ యాక్సిడెంట్ అయిన వీడియోని చూపిస్తూ ఫేమస్ బిజినెస్ పర్సన్ అయిన మహేంద్ర భూపతి కొడుకుగా అభినవ్ గురించి ఓ రేంజ్లో చెప్తున్నారు.
అభినవ్‌ని గుర్తుపట్టిన నిషా అతను మహేంద్ర భూపతి కొడుకు అని తెలిసి షాక్ అయింది. ఆ న్యూస్ వినుకొంది ఏదో తెలియని అసహనం పెరిగిపోతుంటే చేతిలోని రిమోట్‌ని కోపంగా విసిరేసింది. ఈ అభినవే కదా భార్గవితో రిలేషన్‌లో ఉంది. ఇతనే కదా ఆ రోజు సిద్ధార్థ్‌తో గొడవపడి మా అందరికీ వార్నింగ్ ఇచ్చింది. ఇతను నార్మల్ పర్సన్ కాదు. ఇండియాలోని టాప్ రిచెస్ట్ పర్సన్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఇలాంటి వాడు ఆ సెకండ్ హ్యాండ్ భార్గవిని లవ్ చేయడం ఏంటి? పెళ్ళై డివోర్స్ తీసుకున్న లేడీ అని తెలిసి కూడా భార్గవి అంటే పడి చచ్చిపోతున్నాడంటే ఈ భార్గవి పైకి కనిపించేంత మామూలు ఆడది కాదు. ఇక్కడ సిద్ధార్థ్, అక్కడ అభినవ్ ఇద్దరిని గ్రిప్లో పెట్టుకుంది. ఇప్పుడు నాకంటే రిచ్ అయిపోయింది. అయినా నేను చేయించిన పని వల్ల ఇప్పుడు అది ఎలాంటి సిచ్యువేషన్లో ఉండుంటుందో. దానికి ఏమన్నా అయ్యుంటే ఈ అభినవ్ ఈ పాటికి నన్ను పట్టుకునేవాడే. కానీ నా దాకా రాలేదంటే దానికి ఏమీ కాలేదనుకుంటా. దాన్ని ఏదేదో చేసేశామని మా వాళ్ళు చెప్పిందంతా అబద్ధం. అదిప్పుడు ఆ అభినవ్‌తోనే ఉండుంటుంది అని భార్గవిని చూసి జెలస్ ఫీల్ అయింది నిషా. అర్జెంటుగా ఈ న్యూస్ సిద్ధార్థ్‌కి చెప్పాలి. భార్గవి ఇన్నోసెంట్ అని ఓ కలవరిస్తున్నాడు కదా. ఓ టాప్ మోస్ట్ రిచెస్ట్ పర్సన్ పక్కన చేరిందంటే ఇప్పుడు ఈ భార్గవి ఎలాంటిదో తెలుస్తుంది అనుకుంటూ ఫోన్ తీసి సిద్ధార్థ్‌కి కాల్ చేసింది నిషా. శాంతితో కలిసి హాస్పిటల్‌కి వచ్చింది భార్గవి. అభినవ్ ఇంకా స్పృహలోకి రాకపోవడంతో కొద్దిసేపు అక్కడే ఉండిపోయింది. వైష్ణవి పరిస్థితి ఇంకా క్రిటికల్గానే ఉండి ఉంటుంది. ట్రీట్మెంట్ జరుగుతుంది. అభినవ్‌ని చూసేందుకు రిలేటివ్స్ ఎక్కువగా వస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్లోనూ ఇప్పుడు బెంగళూరులోనూ ఎంతో సాదాసీదాగా ఉండే అభినవ్ వాళ్ళకి ఇంతమంది రిలేటివ్స్ ఉన్నారని భార్గవికి ఇప్పుడే తెలుస్తుంది. వచ్చిన వాళ్ళందరూ తనని వింతగా చూడడం ఆమెకి ఇబ్బందిగా అనిపించింది. పైగా తను కొన్ని నెలలు అక్కడే ఉండాలని నిర్ణయించుకోవడం వల్ల అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవడానికి ఇదే మంచి సమయం అనుకుంది. హాస్పిటల్కి దగ్గరలోనే భార్గవి కోసం ఇల్లు రెంట్‌కి తీసుకుంది శాంతి. భార్గవి టైం వేస్ట్ చేయకుండా శాంతితో కలిసి ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయింది. తర్వాత అభినవ్ కోసం లిక్విడ్ ఫుడ్ రెడీ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళింది భార్గవి. అభినవ్‌ని చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్ ఆ రూమ్లో ఎక్కువ మంది ఉండడం చూసి పేషెంట్ దగ్గర ఇంతమంది ఉండకూడదు, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. మా నర్స్ అతన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది, మీరు బయట వెయిట్ చేయండి అని చెప్పాడు. అది విన్న భార్గవి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ డాక్టర్, అభినవ్‌ని నేను చూసుకుంటాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసింది. ఆ మాటలకి భార్గవిని ఒక క్షణం చూసిన డాక్టర్కి ఏమనిపించిందో మరి. సరే, ఎవరైనా ఒక్కరే ఉండాలి, సో మీరు చూసుకోండి, మిగతా వాళ్ళు బయట వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళడానికి వైష్ణవి వాళ్ళ వదిన తన భర్తతో ఈ అమ్మాయి మళ్ళీ వచ్చింది, ఇక్కడే ఎందుకుంటుంది, అభినవ్‌ని ఆమె చూసుకోవడం ఏంటి అని డౌట్గా అడిగింది. దానికి అభినవ్ మేనమామ భార్గవి వైపు ఒకసారి చూసి ఆమె అభినవ్ పర్సనల్ అసిస్టెంట్ అయి ఉంటుందిలే, వాళ్ళెప్పుడూ అభినవ్తో ఉంటారు, కానీ ఈ అమ్మాయి వాలకం చూస్తుంటే ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. అయినా ఇవన్నీ అభినవ్ లేచాక చూసుకోవచ్చు, నువ్వు ఎక్కువగా ఆలోచించకు, ఇప్పుడు ఇవన్నీ చాలా కామన్ అని సర్ది చెప్పి బయటకు తీసుకువెళ్ళిపోయాడు అతను. వాళ్ళ మాటలు లీలగా వినిపిస్తుంటే ఏం సమాధానం చెప్పలేక సైలెంట్గా మాటలు పట్టించుకోనట్టు ఉండిపోయింది భార్గవి. అందరూ వెళ్ళిపోవడంతో రూమ్లో అభినవ్తో పాటు భార్గవి ఒంటరిగా మిగిలిపోయింది. ఆ రూమ్లోని మానిటర్ చేసే సౌండ్ తప్ప ఇంకేం సౌండ్ వినిపించట్లేదు. గాఢంగా నిద్రపోతున్నట్టు ఉన్న అభినవ్ని చూస్తూ అతని దగ్గరికి వెళ్ళింది భార్గవి. అభినవ్ని ఆ కండిషన్లో చూస్తుంటే భార్గవికి చాలా బాధగా ఉంది. అభినవ్తో తన మొదటి పరిచయం దగ్గర నుంచి అతను వైజాగ్ బయలుదేరే వరకు జరిగిన సంఘటనలు, అభినవ్ అల్లరి, హెల్పింగ్ నేచర్ అన్నీ వద్దన్న వరుసగా గుర్తుకు రాసాగాయి. సిద్ధార్థతో జీవితం ఇంకా అతని నుండి విడిపోయాక అభినవ్ తనకు తోడు ఉండడం ఇవన్నీ గుర్తొస్తే పరిస్థితి ఎలా ఉండేదో తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం చలనం లేకుండా ఉన్న అభినవ్ నుదుటి మీద ముద్దు పెట్టుకొని అతన్నే చూస్తూ కూర్చొని గతంలోకి వెళ్ళిపోయింది భార్గవి.
మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.